విల్లాస్లో బిహెచ్ఎల్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ అయిన శ్రీ జి ఎల్లన్న గారు ఉదయం పరమపదించారు. మరి ఆయన బిహెచ్ఎల్ కార్మికులకు బిహెచ్ఎల్ కర్మాగార అభివృద్ధికి చేసినటువంటి సేవలు నిరుపమానం. అలాంటి నాయకుడు భవిష్యత్తులో మరి చూడబోమేమో అనుకుంటాను. నవ్వుతో భవిష్యత్తు అన్నట్టుగా ఆయన యొక్క సేవలు మరి కొనియాడక తప్పదు. అలాంటి నాయకుడు మరి మన బిహెచ్ఎల్కే కాదు, చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లో కూడా అంతటి నీతి నిజాయితీకి పేరు అన్నటువంటి నాయకుడు మనం చూడలేము భవిష్యత్తులో. మరి అలాంటి నాయకుడు రాష్ట్ర ఐఎన్టీసీ కార్యవర్గంలో ఒక చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, మరి సెంట్రల్ ఐఎన్టీసీ కేంద్ర కార్మిక సంఘంలో కూడా ఐఎన్టీసీలో మరి ఆయన ఎన్నో పదవులు అధిరోహించారు. ఎక్కడ అవినీతికి తావివ్వకుండా తన కార్యవర్గాన్ని మరి చక్కగా నడిపిస్తూ సంస్థాభివృద్ధి కోసం కార్మికుల ఆహర్నిశలు శ్రమించినటువంటి ఏకైక నాయకుడు మరి జి ఎల్లన్న. అంతేకాకుండా ఇంతకుముందు కూడా పెద్దలు చెప్పినట్టుగా మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసము 2001 నుంచి మరి రాష్ట్ర సాధన వచ్చేంత వరకు కూడా ఎక్కడ అహర్నిశలు శ్రమిస్తూ మరి రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కృషి చేసినటువంటి నిజాయితీపరుడు, తెలంగాణవాది. మరి ఆయన యొక్క సేవలు ఇక్కడ బిహెచ్ఎల్లో చూసుకున్నట్టయితే కార్మిక నియామకాలు అయితేనేంది, స్థానిక ఉద్యోగుల కోసం ఏంది, అప్రెంటిస్ల కోసం అయితే ఏంది, మరి కోర్టు ద్వారా కూడా మరి కనీస వేతనాల గురించి పోరాడినటువంటి వ్యక్తి. రిక్రూట్మెంట్ విషయంలో కూడా మరి కేంద్రంలో మరి కేంద్ర మంత్రులతో కానీ లేకపోతే మరి మన బిహెచ్ఎల్ కానీ డైరెక్టర్లతో కూడా మాట్లాడేసి వీళ్ళ వేతన విషయంలో కానీ, రిక్రూట్మెంట్లో కానీ, మరి ప్రమోషన్ల విషయంలో కానీ, లేకపోతే ప్లాంట్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్లో కానీ మరి ఎన్నో విషయాలలో కూడా చురుగ్గా పాల్గొని అన్ని విషయాలలో కూడా పాల్గొని కార్మికులకు ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలు నిరూపమానము, అమోఘము, అద్వితీయము, అనివారించనీయమని కొనియాడక తప్పదు. ఆయన యొక్క ఆత్మశాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మన బీడీఎల్ కార్మిక ఐఎన్టీసీ తరఫున వారి కుటుంబానికి మేము తెలియజేస్తా ఉన్నాము.